హాయ్ అందరికీ నమస్కారం. నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి. ఇదే గత 4 రోజులుగా రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిందని చెప్పాలి. అయితే ఇందులో మంచి ఏంటి చెడేంటి మాట్లాడుకుందాం. ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ కూడా నొక్కండి. మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్లు చేయండి. కామెంట్లు చేయడం ద్వారా మరింత బూస్ట్ అవుతుంది, వీడియో మరింత ఎక్కువ మందికి చేరుతుంది. కాబట్టి దయచేసి మంచి అయినా చెడైనా కామెంట్ చేయండి. మంచి భాష మీద కంట్రోల్గా కామెంట్ చేయండి, తప్పుగా మాట్లాడద్దు. సరే, నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం చేయాలి, నారా లోకేష్ గారు అన్న డిమాండ్ తెర మీదకి వచ్చిన తర్వాత రకరకాల చర్చలు జరిగినాయి. దాంట్లో ఏబిఎన్ రాధాకృష్ణ గారు మొదలుపెట్టిన తర్వాత అక్కడి నుంచి మహాసేన్ రాజేష్ గారు, ఆ తర్వాత పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు, ఆ తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఆ తర్వాత పిఠాపురం వర్మ గారు, ఇలా రకరకాలుగా అనేక మంది దీంట్లో కామెంట్లు చేయడం జరిగింది, చూసాం మనమంతా. అయితే చివరికి ఈ అంశం సమస్యపోయింది అనుకోండి. తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి ఒక ప్రకటన వచ్చింది, దయచేసి ఎవరు కూడా ఈ అంశాన్ని మాట్లాడద్దు, కూటమిలో మాత్రమే చర్చించుకుంటాం, మేము చర్చించుకుంటాం హై లెవెల్లో, ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు మాట్లాడద్దు అని చెప్పారు. ప్రస్తుతానికి ఇది వివాదం సమసిపోయింది మొత్తం అని అనుకోవద్దు. వివాదం సమసిపోవడం కాదు, తాత్కాలిక విరామం అని చెప్పుకోవాలి. దీన్ని తీసుకెళ్ళి ఈ అంశాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు, కాబట్టి ఎప్పుడైనా మళ్ళీ బయటికి తీయచ్చు. సో దీనికి బాధ్యులు ఎవరు, కారకులు ఎవరంటే 2 రకాల కోణాలు వినపడ్డాయి. ఒక కోణం ఏంటంటే నారా లోకేష్ గారు మెప్పు పొందటానికి మహాసేన్ రాజేష్ ఈ అంశాన్ని రాజేశాడు. మరి రాధాకృష్ణ గారికి చంద్రబాబు గారికి ఎక్కడో చెడింది కొంత, అందుకే ఆయన నెగిటివ్గా ప్రతి ఒక్కళ్ళ మీద రాస్తూ వస్తూ ఉన్నారు. అదే క్రమంలో ఈ రకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. కూటమిలో పొరపొచ్చాలు వచ్చేందుకు, కూటమిలో ఒక క్లాషెస్ రావాలన్న ఉద్దేశంతో ఆయన కూడా మంట రేగేలాగా చేశాడు అని. సరే, మహాసేన్ రాజేష్ మాట్లాడిన తర్వాత మరి మిగతా వాళ్ళందరూ ఎందుకు మాట్లాడారు? రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారు, పొలిట్ బ్యూరో సభ్యులు మాట్లాడారు, రకరకాల వాళ్ళు ఎందుకు మాట్లాడారంటే ఎక్కడ వెనకబడిపోతామో, లోకేష్ గారిని సపోర్ట్ చేయాలి కదా మనం కూడా. ఆ పిల్లాడు చెప్పింది బాగానే ఉంది కదా, మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదని పెద్ద ఆయన రఘురామకృష్ణరాజు గారు. సో మహాసేన్ రాజేషే చెబితే ఎన్నాళ్ళు కొన్ని పొలిట్ బ్యూరోలో ఉన్నాను నేను, కడప జిల్లాకు అధ్యక్షుడిని, మరి నేను చెప్పకపోతే ఎట్లా అని ఆయన. ఓహో, అందరు బాగా ముందుకెళ్ళిపోతున్నారు, మనం ఎట్లా వెనకబడిపోతే సీనియర్ నాయకులు అని సోమిరెడ్డి, ఇలా ఎవరికి వాళ్ళు రేసు పెట్టుకుని వెళ్ళి చెప్పినట్టుగా అనిపించింది నాకు. మొత్తమే తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి ప్రకటన వచ్చిన తర్వాత వీళ్ళందరి పరిస్థితి ఏమైపోయింది? వీళ్ళందరూ అభాస్పాలయ్యారుగా. అనవసరంగా కూటమిలో చిచ్చు రేపడానికి వీళ్ళందరూ కూడా కారణభూతులైనారుగా. సో ఏబిఎన్ రాధాకృష్ణ చేసిందే తప్పు అనుకుంటే మిగతా వాళ్ళందరూ తప్పు మీద తప్పు చేస్తూ వస్తున్నారుగా. సో ఇదొక కోణం. అంటే మహాసేన రాజేష్ అనే వ్యక్తి చెప్పింది పట్టుకొని వీళ్ళందరూ మాట్లాడడం వల్ల వీళ్ళంతా కూడా, ఆ మాట మాట్లాడద్దు నేను, వాళ్ళంతా కూడా పుష్పాలయ్యారని చెప్పాలి మనం. సరే, రెండో కోణం ఏంటి? ఇది చంద్రబాబు గారే లేకపోతే లోకేష్ గారే దీన్ని ప్రోత్సహించారు అనేది రెండో కోణం. ఆ రెండో కోణంలో ఎందుకు ఆ రెండో కోణం వచ్చింది? ఆ రెండో కోణం రావడానికి కారణం ఏంటంటే పొలిట్ బ్యూరో సభ్యుడైన శ్రీనివాసరెడ్డి గారు వేదిక మీద నుంచి చంద్రబాబు గారి సమక్షంలోనే మాట్లాడిన తర్వాత చంద్రబాబు గారు దానికి కౌంటర్ ఇవ్వలేదు. అవుననో కాదనో, మీరు మంచి ప్రతిపాదన చేశారనో, లేదు ఈ సమయంలో ఇలాంటి మాట్లాడుకోవడం తప్పనో ఏదో ఒకటి చెప్పి ఉండాలి, చెప్పలేదు ఆయన. సరే, చెప్పకపోవడం వల్ల ఏమైంది? మౌనం అర్ధాంగీకారం అవుతుంది. మౌనం అర్ధాంగీకారం అవటం వల్ల సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి ఒక నాయకుడు కూడా దీంట్లో మాట్లాడడం జరిగింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి నాయకుడు అనాలోచితంగా మాట్లాడతారా అంటే లేదు. ఎందుకంటే చంద్రబాబు గారే దాని మీద మౌనం అర్ధాంగీకారం అన్న రీతిలో వ్యవహరించారంటే మనం మాట్లాడకపోతే మనం వెనకబడిపోతాం కాబట్టి ఆయన మాట్లాడారు. ఇక పిఠాపురం వర్మ గారికి ఎలాగో ఆ దుగ్ధ కోపం అన్నీ ఉన్నాయి. పిఠాపురం తంది కాకుండా పోయింది, ఇవాళ కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఇక జీవితాంతం పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారికి సొంతం అయిపోయింది. ఇప్పుడు అందులో మనం చేసేది ఏమీ లేదని ఆయనకు అర్థమైపోయింది. సో ఆయన ఎలాగో ఆ కోపంలో ఉన్నారు. సో ఆయన మాట్లాడారు. ఇలా ప్రతి ఒక్కళ్ళు, చివరికి టీజీ భరత్ కూడా మాట్లాడాడు. సో ఓవరాల్గా మరి చంద్రబాబు గారు ఆ రకంగా మౌనం వహించడం ద్వారా దీన్ని మరింత మంది మాట్లాడడానికి ఒక ప్రోత్సాహించినట్టు అయింది. సహజంగానే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ప్రభుత్వం నుంచి ఆ నిర్ణయం తీసుకోవాలన్న క్రమంలో పత్రికల్లో ఒక చిన్న లీక్ ఇచ్చి దాని మీద చర్చ జరిగితే ఆ చర్చను బట్టి నిర్ణయాలు తీసుకోవటం అనేది
చంద్రబాబు గారు గతంలో కొంతకాలం అమలు చేసిన పద్ధతి. అంటే పాలిటిక్స్ అని కాదు, నా ఉద్దేశం ప్రభుత్వ పథకాలు కావచ్చు, ప్రభుత్వ నిర్ణయాలు కావచ్చు, వీటి మీద. కానీ దాన్ని అలాంటిది ఏమైనా ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారా? చిన్న ఒక ఝలక్ ఇచ్చి అలా వదిలేరా అంటే తీసి పడేయలేం. కొంతమంది ఆ రకమైన విశ్లేషణలు కూడా చేస్తున్నారు. ఏదేమైనా ఇక్కడ ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కూటమి అద్భుతంగా ముందుకు సాగుతోంది. సో 6 monthsలో 6 నెలల్లో 3 lakh crores 3 లక్షల కోట్ల అభివృద్ధి పనులకి కేంద్రం సహకారం అందించింది. 2014 నుంచి 19 వరకు కేంద్రం ఈ రకమైన సహాయం చేసిందా? ఒక్కసారి వెనక్కి చూసుకోండి, లేదు. 2019 నుంచి 24 వరకు ఈ రకమైన సహాయం చేసిందా కేంద్రం? లేదు. 2024 నుంచి మాత్రమే ఎందుకు చేస్తుంది? 6 నెలల్లో 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేయడం కేంద్ర ప్రభుత్వం అంటే మాటలు కాదు మిత్రమా. బికాజ్ ఆఫ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన నిజాయితీగా ఉండి ఈ రాష్ట్రంలో కూటమి కట్టించి గెలిపించి కేంద్రంలో కూడా ఒక బలంగా తయారయ్యారంటే దానికి కారణం ఎవరు అవునన్నా కాదన్నా ఆయనే. చివరికి అన్స్టాపబుల్లో సిబిఎన్ గారు మాట్లాడిన ఆయన కూడా అన్నారు గేమ్ చేంజర్ అని. అనేక మంది విశ్లేషకులు, న్యూట్రల్ విశ్లేషకులు చెప్తున్నారు ఆయన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఆయనే గేమ్ చేంజర్ అని చెప్తున్నారు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎంత స్థాయిలో ఆయన ఇమేజ్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన గురించి ఈ రకమైన స్పందన ఈ రాష్ట్రానికి కనపడుతుందంటే అతిశక్తి కాదు. సో ఈ నేపథ్యంలో మీరు నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఈ రకమైన ప్రతిపాదనలు తెర మీదకి తీసుకురావటం అనేది సముచితమేనా? చక్కగా హ్యాపీగా వెళ్తోంది కదా. ఇందులో ఇలాంటి పాలబిందులో విషప చుక్కలాగా ఈ మాటలన్నీ ఎందుకు అంటున్నారు? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. చంద్రబాబు గారు కాస్త ఆలస్యమైన ఈ రకమైన స్పందన తెలియజేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు. ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా ఈ ఒక అరాచక పాలన నుంచి విముక్తి చేసి ఒక మంచి పరిపాలనను తీసుకురావాలన్న ఉద్దేశంతో అనేక మంది పౌరుల్లో నాలాంటోడు కూడా కలిసి సమిధలుగా మారి మీకు ఈ రకంగా మంచి ప్రభుత్వం వచ్చేందుకు ప్రయత్నం చేసినప్పుడు 6 నెలల్లోని ఈ రకమైన తంపులు తెచ్చుకుంటారంటే ఎవరికైనా భావ్యమా? మీరు అనుకోవచ్చు అందులో తప్పేముంది, తంపులు ఎక్కడుంది, వివాదం ఎక్కడుంది, నారా లోకేష్ని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చేయాలనే కదా కోరింది, దాంట్లో తప్పెక్కడుందని చాలామంది అనుకోవచ్చు. తప్పే, అది తప్పే. ఎందుకు తప్పు? ఎందుకంటే నారా లోకేష్ గారికి ఏమన్నా తక్కువ ఉందా? ఇప్పుడు నారా లోకేష్ గారిని కాదని ఈ రాష్ట్రంలో మంత్రులు, తెలుగుదేశం పార్టీ తరపున మంత్రులైన వాళ్ళు ఎవరైనా నిర్ణయాలు తీసుకోగలుగుతారా? ఆఫ్ ద రికార్డ్ లేదని చెప్పాలి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కొడుకు, భావితరం ముఖ్యమంత్రి. కాబట్టి నారా లోకేష్ గారు ఆ స్థాయి ఉంది, ఆ చరిష్మా ఉంది. నారా లోకేష్ గారికి ఆ స్టేచర్ వచ్చేసింది. ఒక రకంగా చెప్పాలంటే షాడో సీఎంగా చెప్పాలి. ఇది నెగిటివ్ సెన్స్లో చెప్పట్లా, నేను మంచి పాజిటివ్ సెన్స్లో చెప్తున్నా. భావి నాయకుడు ఆయన. చక్కగా పెద్ద పెద్ద చదువులు చదువుకొని వచ్చిన వ్యక్తి, అనేక దేశాల్లో ప్రభుత్వాలను స్టడీ చేసి వచ్చిన వ్యక్తి. మీరన్నట్టే చెప్తున్నా, ఈ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ని కూడా తీసుకొచ్చింది నారా లోకేష్ గారు. ఎస్, కరెక్ట్. సో నారా లోకేష్ని పాజిటివ్ వేలో చెప్తా ఉన్నా. నారా లోకేష్ గారిని కాదని ఏ మంత్రి కూడా ఏ పని చెయ్యరు. ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నదే పరిపాలన. చంద్రబాబు నాయుడు గారు తనయుడిని ట్రైన్ చేస్తూ ఉన్నారు. అలాగా నారా లోకేష్ గారు కూడా అలాగే ట్రైన్ అవుతూ ఉన్నారు. సో కాబట్టి నారా లోకేష్ గారికి పెద్దగా కొత్తగా వచ్చే నష్టమేం లేదు. ఉప ముఖ్యమంత్రి పదవి అంటే పెద్దగా ఆయనకు అవసరం లేదు. షాడో సీఎంగానే పనిచేస్తున్న వ్యక్తికి ఉప ముఖ్యమంత్రి అనేది అవసరమా? కాదు. ఆయనకి వన్నీ తేదు. పోయి పార్టీ పరంగా చూస్తే పార్టీ పరంగా జాతీయ అధ్యక్షుడిని చేయండి, నష్టమేం లేదు. పార్టీ కోసం చాలా కష్టపడ్డాడంటే. సో ఇక్కడ నేను చెప్పేది ఏమంటే, నారా లోకేష్ గారికి ఎలాగో డిప్యూటీ సీఎం పదవి పెద్దగా అవసరం లేదు. పెద్ద కొత్తగా ఆయనకు తెచ్చే గౌరవం మర్యాద ఏమీ లేదు. కానీ ఆ రకంగా చేయటం ద్వారా పవన్ కళ్యాణ్ గారిని డైల్యూట్ చేసినట్టు అవుద్ది. ఈ విషయం కొంచెం కామన్ సెన్స్ ఉపయోగిస్తే ఎవరికైనా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారిని డైల్యూట్ చేయడం ద్వారా ఏం సాధిస్తాము? మీరే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి మీరే ఉండండి సార్ అని చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు. మీ యొక్క విజనరీ లీడర్షిప్లో పనిచేస్తాం సార్ అని చెప్తా ఉన్నారు. అలాంటి వ్యక్తిని డైల్యూట్ చేసి, డీగ్రేడ్ చేసి ఏం సాధించగలుగుతాము?
సో ఒకవేళ ఇది సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఇది చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. 6 నెలలకి ఇలాంటి తంపులు సృష్టించుకుంటే 5 ఏళ్ళు ఎట్లా కాపురం చేస్తారు? సో ఇది ప్రజలు కూడా ఆగ్రహోదగ్రులు అవుతారు, ఇలాంటివి సహించరు. కాబట్టి దయచేసి ఇటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళ పాత్ర వాళ్ళు ప్రోత్సహించారని నేను అంటలేదు, కానీ ఆ రకమైన అర్థం వచ్చేలాగా కొన్ని పరిణామాలు జరిగినాయి అంటున్నా. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇటువైపు జనసేన నుంచి అనేక మంది అధికార ప్రతినిధులు, రాయపాటి అరుణ గారైనా, లేకపోతే వివేక్ గారైనా, లేకపోతే శివపార్వతి అయినా, కిరణ్ రాయలైనా, ఇలాంటి వాళ్ళందరూ చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడారు. ఎక్కడ ఒక్క మాట అంటే ఒక మాట తప్పుగా ఎక్కడ బిహేవ్ చేయకుండా మాట్లాడారు. హ్యాట్స్ ఆఫ్ అందరికీ. సుశిక్షితులైన, క్రమశిక్షణ కలిగిన జన సైనికులని నిరూపించుకున్నారు మరోమారు. వాళ్ళ నాయకుడు ఎంత క్రమశిక్షణలో పెట్టాడంటే వాళ్ళని అలా పెట్టాడు. దేశంలో క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పడానికి నేను అనేక సందర్భాల్లో చెప్పాను. అంతకు మించి వాళ్ళ జన సైనికులు, జనసేన పార్టీ అంతకు మించిన క్రమశిక్షణతో వ్యవహరిస్తుందని ఈ సంఘటనను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఇలాంటివి ఆ కోల్డ్ స్టోరేజ్లో ఉన్నదాన్ని కోల్డ్ స్టోరేజ్లో ఉంచండి. ఈ 5 ఏళ్ళు బయటికి తేకండి. ఆ నెక్స్ట్ 2029లో అప్పుడు ఏదో కావాలంటే కోరుకొని దాని ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఒక ఒప్పందం ప్రకారం ముందుకెళ్తే సరిపోతుంది. సో ఏదేమైనా వివాదం తాత్కాలికంగా సమస్యపోయినందుకు ఒక రకంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకోవాలి. రేపు పొద్దున పెట్టుబడులు రావాలంటే ఏమైనా ఇష్యూస్ ఉంటే వస్తాయా? రావు కదా. మీరే గెలుక్కుంటారు. ఎందుకంటే నాకు అర్థం కాదు. సో ఇవాళ కల్ప్రిట్ లెవెల్లో అర్థమైంది. మహాసేన రాజేష్ అనే వ్యక్తి గతంలో కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. గతంలో కూడా మహాసేన రాజేష్ కూటమిని దెబ్బతీయడానికి ప్రయత్నం చేశాడు. ఇవాళ కూడా ఇతను కూటమిని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పుకోవాలి. ఏపీఎన్ రాధాకృష్ణ గారి గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇప్పుడు మహాసేన రాజేష్ అనే వ్యక్తి ఈయన కూటమిని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నాడేమో అన్న అనుమానాలు చేయాల్సిన అవసరం వస్తోంది. 21 సీట్లలో ఓడిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికిన వ్యక్తి చతికిల పడ్డాడు. ఇవాళ మళ్ళీ నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఆయన్ను చూసి మీరందరూ కూడా కొంచెమన్నా మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. సో ఏదేమైనా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా ఇదే పంథాలు అందరూ కొనసాగుతారని ఆశిస్తూ నమస్తే.